service and staff, a very good morning to all of you. First of all, congratulations to Salary Reddy. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత Salary Reddy వస్తుంది. ఏ విషయంలోనే సరే చాలా కూల్గా నెమ్మదిగా నో అనే ఆన్సర్ అనేది అతని దగ్గర నుంచి నేను వెళ్ళలేదు. ఏం చెప్పినా సరే సార్ చేసే పని అయిన తర్వాత కనిపించేవాడు, పని చేసినాం సార్ అని చెప్పేసి చెప్పేవాడు. మన టోటల్ విషయంలో కానీ అంటే కాలేజ్ ఆర్గనైజ్ చేసే ఫంక్షన్స్లో చెప్పినట్టుగా సక్సెస్ అయిపోయి అతని చూపించేవాడు. ముఖ్యంగా ఇతను పేజీ చేస్తున్నట్టు కూడా మాకు తెలియదు, అంత నెమ్మదిగా ఉన్నాడు. వాట్సాప్లో మా సబ్స్క్రిప్షన్ వాట్సాప్లో కంగ్రాచులేషన్స్ టు సాయి రెడ్డి బాగా మెసేజ్ పడేది. నేను ఇంటికి పోయిన తర్వాత చూసుకుంటే సాయి నాకు అలాగే పెట్టినాడు, ఐ గాట్ హెచ్డి అని చెప్పేసి. సో వెంటనే సాయి కూడా మెసేజ్ చేయడానికి జరిగింది. ఆన్ దిస్ అకేషన్ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు కూడా ఆలోచన తీసుకొని సక్సెస్ అయినా ఉండాలని ఆశిస్తూ కొంతమంది ఉన్నారు. షరీఫ్ ఉన్నారు, స్టేట్ ఫస్ట్ వచ్చారు, మన డిపార్ట్మెంట్ పంపించలేదు. ఉన్నారు కొందరు చేస్తూ అడ్మిషన్స్ ఇచ్చిన బికాస్ ఆఫ్ స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫోకస్ చేసుకుంటూ అందరికీ కూడా పిహెచ్డీ అవకాశం ఇచ్చుకుంటూ చాలా మనసుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దానిలో ఎన్ని ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్గా ఉన్న లెక్చరర్లు అందరినీ కూడా మంచి ప్రిపరేషన్ టైమింగ్ ఇస్తూ పిహెచ్డీలు కానీ ఎంటెక్లు కానీ మన డిపార్ట్మెంట్ తరఫున చేసుకోవాలంటూ ఎంగేజ్లో చేసుకోగలం. ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన అంటే నేను 2007లో జేఎన్టీ హైదరాబాద్ పిహెచ్డీ రిజిస్ట్రేషన్ చేశాను. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ సార్ చెప్పినట్టు గైడ్ ఈజ్ మై జూనియర్. నేను ఆర్జీఎంలో నాకు ఆ సబ్జెక్ట్ తీసుకున్నామంటే అతనికి జాబ్ ఉంది. నేను అతనికి ఆ సబ్జెక్ట్ చెప్పించి అతను పిహెచ్డీ అయిన తర్వాత ఆయనే పిలిచి నేను గైడ్గా ఉంటాను, నువ్వు గైడ్గా రిజిస్టర్ చేయండి, ఉండే కదా సేమ్ రిలేటివ్ కూడా అనమాట. తర్వాత ఆయన అంటే రియాలిటీ చెప్తుంది, లాడ్జీ బుక్ చేయమన్నాడు. పిహెచ్డీ అయిపోయిన తర్వాత లాడ్జీ బుక్ చేయమన్నాను. అలా మిస్సెస్ కూడా మాకు సిస్టరే, అనంతపురం అనమాట. సో హీ హాస్ ట్రావెలింగ్ ఇన్ అదర్ ట్రాక్. సో ఆ ట్రాక్లకి మనం పోకూడదు అని చెప్పేసి ఆమె చనిపోయింది. వెయ్యిగా చేసుకుంది. రాజేష్ చూడు మీ అన్న వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు అంటే అక్కడ కరెక్టే మీరు చెప్పింది అన్నాను. తర్వాత అది వద్దే వద్దనుకున్నాము. నెక్స్ట్ పర్సనల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉండే తర్వాత టెన్షన్ ఎక్కువ తీసుకుంది. నైట్ 1:30 అయినా 2:30 అయినా స్టార్ట్ చేస్తే అది అయిపోవాలనుకున్నాను. కానీ పీస్ఫుల్గా అలా కాదు, ప్లాంట్గానే నెమ్మది తిరుగుతూ ఉంటుంది. సో కూర్చుంటే అయిపోవాలంటే పీస్కి రాదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ప్రాక్టికల్గా చేయాలి అంటే సోలార్ తీసుకున్న టాపిక్ వచ్చేసి సోలార్ పవర్ తీసుకున్నాము. మనకు అవన్నీ దొరకవు. గైడ్ కూడా కరెక్ట్గా ఆయన మెకానికల్తో నేను ఎలక్ట్రికల్. సో మిస్మ్యాచింగ్ కావడం వదిలేయడం జరిగింది. సో అలా కాకుండా కంటిన్యూగా ఉండాలని అందరికీ నా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ respected dignitaries, principal garu and fellow sections, dear friends. మన సాయినాథ్ రెడ్డి తోటి నాకు అసోసియేషన్ అంటే ఏ విధంగా ఉందంటే బాగా ఎస్టాబ్లిష్ అయింది. ల్యాబొరేటరీ డెవలప్మెంటల్ వర్క్స్ చేసేటప్పుడు హైడ్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, ఎందుకంటే ఒక కాంబినేషన్ ఉందన్నమాట. సివిల్స్ మెకానికల్ కూడా ఈ హైడ్రానిక్స్ ల్యాబ్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రాక్టికల్స్ స్టూడెంట్స్. సో ఏదైనా ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో అయితేనేది, లేకపోతే
ఎక్విప్మెంట్ను మాడిఫై చేసేసి దానిని పిల్లల చేత చేయించడంలో కానీ ఒక ప్రాజెక్ట్ రూపంలో అతను ఈ అప్లైస్ లాట్ ఆఫ్ క్రియేటివిటీ అన్నమాట. అండ్ ఆ ప్రోడక్ట్ను ఒక ప్రాజెక్ట్ రూపంలో లాంచ్ చేసే ముందు ఈ అప్లైస్ మోర్ అండ్ ఇంటలెక్ట్ దాన్ హిస్ మైండ్. ఓకే, అంటే ఇంటలెక్ట్ ఈజ్ హయ్యర్ లెవెల్ దాన్ మైండ్. సో దట్ ఒక పిహెచ్డి పర్సూ చేసేవాడు ఏంటంటే మైండ్ లెవెల్ నుంచి ఇంటలెక్ట్ లెవెల్ అండ్ తర్వాత సోషల్ లెవెల్, సొసైటీ లెవెల్కి ప్రోగ్రెస్ అవుతేనే సో దట్ దే కెన్ అచీవ్ దట్ అప్పలేట్ అన్నమాట. సో దట్ రియల్లీ ఐ అప్రిషియేట్ మిస్టర్ సాయినాథ్ రెడ్డి. ఈ అచీవ్డ్ లైఫ్ టైంలో మంచి పినకిల్ స్టేజ్కి అచీవ్డ్. సో రియల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ పిహెచ్డి అవార్డు అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు స్పెసిఫిక్గా బ్యాంకులో పోతున్నాను, ఈవెంటే ఎవరో ఒకసారి కాల్ చేశాను, మళ్ళీ కాల్ చేశాడు. సో దట్ ఏదో ఇంపార్టెంట్ కావాలన్నట్టు ఇచ్చేస్తే సో దట్ సార్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు, మంచి ఇన్ఫర్మేషన్. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ మెంబర్స్ యూత్ అంతా మంచి మంచి అంటే హయ్యర్ స్టేజ్కి ఎదిగితే డిపార్ట్మెంట్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో దట్ ఎన్నో ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మనం ప్రపోజ్ చేయొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున్న డిపార్ట్మెంట్లో మీరు నెక్స్ట్ స్టేజ్కి హెడ్ ఆఫ్ సెక్షన్ కావచ్చు, సీనియర్ లెక్చరర్ కావచ్చు, ప్రిన్సిపాల్ పొజిషన్ వెళ్ళి కావచ్చు. సో దట్ అకాడమిక్ ఆస్పెక్ట్లో మంచి ఎక్స్పోజర్ కనుక ఉంటే సో దట్ సబార్డినేట్స్ను మంచి ఎఫెక్టివ్ వేలో గైడ్ చేయొచ్చు అన్నమాట. అకాడమిక్ పాయింట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే మనము అకాడమిక్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్ వీళ్ళకి గ్రో అప్ అన్న ఇది అనేది మంచి ఒక అవగాహన ఇస్తున్నారు. సో సారు ఇంకోటి ఏంటంటే నా యొక్క అసోసియేషన్ అని మనం నేను తెలుసుకున్నది ఏంటంటే మంచి అనలైటికల్ బ్రెయిన్. ఓకే, ఏదైనా ఒక విషయం ఇమీడియట్గా డోంట్ యాక్సెప్ట్ అంటిల్ అండ్ అన్లెస్ హిమ్సెల్ఫ్ ఓకే దాన్ని అంటే జస్టిఫై అయ్యేంత వరకు, ఇక లాజికల్ జస్టిఫికేషన్ వచ్చేంత వరకు యూ వోంట్ యాక్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ఐ వాస్ వెరీ క్లోజ్ అసోసియేషన్ వైల్ డీలింగ్ ప్రాక్టికల్స్ ఇన్ హైడ్రాలిక్స్ అండ్ ఎవ్రీథింగ్ ల్యాబ్. సో దట్ ఈజ్ asset to our department, especially to our polytechnic, and we are very fortunate to have him as a faculty colleague in our college. He all the way transferred from Budhur Polytechnic to this Polytechnic. So I congratulate Mr. Sainath Reddy for achieving the pinnacle achievement in his life. So I wish him to do post-doctoral research. ఎందుకంటే రీసెర్చ్ ఎవిడెన్స్ అనేది ఉంది కాబట్టి పోస్ట్-డాక్టరల్ రీసెర్చ్ కూడా చేస్తే సో దట్ చాలామంది ఫ్యూచర్ జనరేషన్తో బాగా బెనిఫిట్ అవుతారు, ఫ్యాకల్టీ ఆల్సో. సో దట్ ఐ విష్ యూ టు డూ పోస్ట్-డాక్టరల్ రీసెర్చ్ ఆల్సో. సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. Respected principal, head of sections, and my dear colleagues, good morning all of you. So I firstly congratulate Dr. P. Sainath Reddy for pursuing his PhD in civil engineering. My hearty congratulations to Mr. Sai. So ఈ జస్టర్ ఇక్కడ అంటే ఫెలిసిటేషన్ ఆఫ్ సాయి అన్నది పెట్టడం చాలా మంచి విషయం. ఎందుకంటే చాలామంది మన వాళ్ళు ఉన్నారు, మోస్ట్ ఆఫ్ కొలీగ్స్ ఆర్ ఆల్సో పర్సూయింగ్ దేర్ పిహెచ్డి. సో మాస్టర్స్ ఉన్నారు అంతా, ఆల్మోస్ట్ కొందరు బ్యాచులర్స్ ఉన్నారు. రీసెంట్గా దే హ్యావ్ ఆల్సో కంప్లీటెడ్ దేర్ మాస్టర్స్. సో ఆల్ ఆర్ మాస్టర్స్ హియర్. సో మాస్టర్స్ if they become doctors, it will be very happy. So I wish all the other masters also to pursue their PhD. మా సెక్షన్లో చెప్తుంటాను నేను,
ఆల్రెడీ జోరా సారు, విక్టర్ అండ్ మిస్టర్ రామాంజనేయులు, దీస్ 3 people ఆర్ పర్సింగ్ దేర్ పిహెచ్డి. సో మిగతా ఇద్దరు లోకేష్ అండ్ శబానా వీళ్ళని కూడా నేను చెప్తున్నాను, చేయండి పిహెచ్డి, మంచిది మీకు. ఎందుకంటే మనము సిస్టంలో ఉన్నాం. పిహెచ్డి అనేది మన కెరీర్కి కాదు, కానీ వాట్ ఐ ఫీల్ మన గవర్నమెంట్ కూడా మనల్ని ఎంకరేజ్ చేసేది. ఎందుకంటే మనం నాలెడ్జ్ పెంచుకునే కొద్దీ ఈ నాలెడ్జ్ని మనం పిల్లలకు ఎంతవరకు మనము ఉపయోగించవచ్చు, ఎంత ఎఫెక్టివ్గా మన టీచింగ్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ లెవెల్ పిల్లలకైనా సరే. సో మన దగ్గరకు వచ్చేది రోజు రోజు పిల్లలు తగ్గిపోతున్నారు స్టాండర్డ్. సో ఈ తగ్గిపోయిన స్టాండర్డ్ ఇన్ఎవిటబుల్, మనం కంపల్సరీగా ఇదే టీచ్ చేయాలి వాళ్ళకి. సో దాన్ని ఎంత సింప్లిఫై చేసి మనం వాళ్ళకి టీచ్ చేయొచ్చు అన్న మన పిహెచ్డి పరిజ్ఞానాన్ని పిల్లల కోసమే ఉపయోగించాలి. సో మనకు స్టడీ లీవ్ కానీ, లేకపోతే మనకి ఇస్తున్న ఇన్సెంటివ్స్ కానీ, సిఐసీలు కానీ, ఇవన్నీ కూడా ఆ ఎండ్లో పిల్లలకి ఎంత బాగా ఉపయోగపడతాయి. సో దాన్ని ఆ డైరెక్షన్లో మన నాలెడ్జ్ని పిల్లలకి మనం ఉపయోగించడానికి ట్రై చేయాలి. మనకు పిహెచ్డి వచ్చింది, నెక్స్ట్ ప్రమోషన్కి ఇది ఉపయోగిస్తుంది అది కాదు. మనకు ఎంతవరకు మన నాలెడ్జ్ని మనం ఆ పిల్లోడికి, తక్కువ ఉన్న స్టాండర్డ్ పిల్లోడికి, చాలా క్రిటికల్ సబ్జెక్ట్ మనది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అన్నది. సో ఈ సబ్జెక్ట్ని ఎంత ఈజీగా నేను వాడికి చెప్పగలను, దాని మీద మీ ఈ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మీ అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలని ఐ విష్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద డాక్టర్స్ క్లబ్. థ్యాంక్ యూ అనండి. Dear head of sections and theirs, and today's guest Saina and my dear colleagues. Good morning everybody. డాక్టర్ సుధా గారు చాలా వరకు ఎవరైనా డాక్టరేట్ మాకు వచ్చినప్పుడు ఎక్కువగా అలాగే పాల్గొనడమో, అట్లా మాట్లాడటమో, అలా చెప్పడమో ఒక అలవాటు చేసుకున్నామని అలవాటు రెగ్యులేషన్గా అలాగే అదే దీంట్లోకి సాయం వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్. ఇది సాయనాకు అదొక యాక్చువల్గా నిన్న అనుకుంటారు సుధాకర్ ఆయన అడగగానే నేను వెంటనే నా మనసులో కూడా అదే ఉంది కాబట్టి నాకు ఎస్ అని అనిపించింది. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూద్దాం అనుకున్నాను. ఫోన్ చేశాడంటే మెసేజ్ పెట్టేది, మెసేజ్ పెట్టేటప్పుడు నాకు ఫోన్ చేశాడు, సార్ ఇలా వచ్చింది, అప్పుడు ఎప్పుడు పెట్టావు, తెలుగులో కదా, అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో చూద్దాం అనుకున్నా. అనుకోకుండా ఆయన ప్రపోజ్ చేసినప్పుడు అదే విషయంలో ఆలోచన అంటే అదే ఎందుకంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు అభినందిస్తున్నామంటే కొంచెం మిగతా వాళ్ళకి కూడా కాస్తంత ఆలోచనలు రేకెత్తినప్పుడు కొద్దిగా ఆలోచన మొదలు పెట్టేనే కదా స్టార్ట్ అయ్యేది, ఇనిషియేట్ చేసేది. దానికంటే కొన్ని ప్రాక్టీస్ సాధించడంలో ఒక ఏజ్ వరకే అవకాశం ఉంటుంది. నాకు దాని గురించి ఆలోచన కలిగిపోతున్న ఆ వయసు కూడా ఎక్కువైపోయింది. నేను కాబట్టి చాలా కాలంగా అడాప్టేషన్గా చేస్తున్నాను. అంటే ఆ టైంలో నేను రిజర్వేషన్స్ కోసం మా ప్రొఫెసర్కి లేకపోతే మా గైడ్కి వెళ్ళడము, వెళ్ళి గుడిలో వాళ్ళకి రూమ్ బుక్ చేయడము, ఇవన్నీ సాధ్యం కాదేమో అనిపించింది. ఇలాంటివి సామాన్యంగా ఉండొచ్చు కూడా. అలాంటివి కాదని అలాంటి ఆలోచనల వల్ల ఇలా నేను నిరక్షరాశులుగా మిగిలిపోయి సారవ క్లబ్లో అవకాశం అందువల్ల మీరందరికీ కూడా అలాంటి అవకాశం మన మాస్టర్స్ అండి, మన మాస్టర్స్ క్లబ్లో ఉండిపోయిన నేను లక్కీగా మీరు కూడా అలాంటి అవకాశం ముందు చేసుకోవాలి. అలాగే సాయినాథ్ గురించి చెప్పాలనుకుంటే సాయినాథ్ ప్రతిబింబించే తెలిసిన వ్యక్తి. వీళ్ళని సాయినాథ్ని ఇంకా ఇక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బయట చెప్పుకునేవాడు. పాలిటిక్స్ కాలేజ్ లెక్చరర్ అంటే ఎవడో తెలియదు, లెక్చర్ అని అడుగుతూ ఉంటాడు. లెక్చరర్ అనగా ఎవడో తెలుసు, బయట పెద్ద తెలియదు. గీతాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, కానీ చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అది కూడా మా దానిలో ఐఐటీలో ఎంటెక్ తీసుకోవడం, ఎన్ఐటీలో ఎంటెక్ తీసుకోవడం వచ్చి పనిచేస్తున్నారు. నా దగ్గర ఏమనుకున్నారని చెప్పాను దృష్టిలో మనిషికి స్పీడ్లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో కానివ్వండి, అకాడమిక్ వర్క్స్లో కానివ్వండి కొంచెం తేడా ఉంటుంది. దాని అన్నిటికంటే ముఖ్యంగా కొంచెం పర్సిస్టెంట్గా కష్టపడి పనిచేస్తేనే ఆ వర్క్ జరుగుతుంది. అందరూ కూడా ఈ ఎంటెక్ విషయంలో మనం చేసినప్పుడు సర్వీస్లో చేసినప్పుడు ఈ విషయాలు మనం తెలుసు.
మిగతా వాళ్ళందరూ మాట్లాడేది ప్రిన్సిపల్ మాట్లాడేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్గా ఎంకరేజ్ చేయాల్సింది ప్రిన్సిపలే, అలాగే అడుగుతున్న సపోర్ట్ చేయాల్సింది ప్రిన్సిపల్. ప్రిన్సిపల్గా ఎలా ఉంటుందంటే ఇబ్బందులు ఎవరంటే వాళ్ళు వచ్చి నేను అందరూ వెళ్ళిపోతారంటే అందరినీ పంపించలేరు. ఎందుకంటే అది ఒక సెక్షన్లో ఇద్దరు పంపించేశారనుకోండి అన్నిటితో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇలా ఏం చేయమంటారు ఆ సెక్షన్ కష్టమే నిజంగానే. అలాగే వీళ్ళు దగ్గర నుంచి ఒక్కసారి ఆ ప్రపోజల్స్ వెళ్ళి మీకు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో ఒకప్పుడు క్లాస్ పక్కన ఇద్దరిని లేకుంటే ఎగ్జామినేషన్స్ అన్నీ ఉంటాయి. అదే టైంలో ఇక్కడ ఎగ్జామినేషన్స్ పడతాయి, ఇక్కడే ఉంటాయి. అలాంటి ఇబ్బందే తప్ప ఎప్పుడు కూడా ప్రిన్సిపల్స్ ఎంకరేజ్ చేస్తారనుకుంటా. నా వరకు వచ్చి నాకు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే నా దగ్గర ఉన్నవాళ్ళు బీటెక్ ఉంటే ఇంకా బీటెక్ ఉన్నారు, ఎంటెక్ ఉంటుంది. కనీసం వాళ్ళ కోసం కాబట్టి నేను చెప్పుకోవడానికి వీళ్ళు ఎంటెక్ నా దగ్గర మంది ఉన్నారు, డాక్టరేట్ ఎంతమంది ఉన్నారు చెప్పుకోవడానికైనా కావాలి కదా. కాబట్టి మీకోసం ఎట్టి పరిస్థితుల్లో హయ్యర్ స్టడీస్ చేయాలనే ఉంది. కానీ మీ చేత రాయిస్తారు చూసారా, ఏది కమిషన్ రెడీ పెట్టుకోగానే నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి, నువ్వు చెప్పినట్టే వెళ్తాను, కమిషన్ చెప్పినట్టే వెళ్తాను, లేకపోతే చదువుకోమంటే చదువుకుంటా, లేకపోతే మానేస్తారని రాసిస్తారు. అలా జరగదనుకోండి. అట్లాంటి ఇబ్బందులు కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. ఆ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి కాబట్టి కొంచెం అలాంటి టైంలో కొంచెం ఏంటి అనగానే నా పేపర్లో సంతకం పెట్టేది అనుకుంటారు. కానీ మీకు చేయాలని ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఆలోచించాల్సి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చాలా ఈ టైం పీరియడ్లో 3 సంవత్సరాల టైం పీరియడ్లో చాలామంది ఎంటెక్ అప్లై చేసుకున్నాను. ఓన్లీ సంతోషం. ఎందుకంటే చాలామంది బీటెక్ ఉన్నారని నా దగ్గర అనుకుంటాను. బయటికి కూడా వచ్చాడు, ఎక్కువ మంది బయటకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేసినా కానీ ఎక్స్టర్నల్గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చేయడం కంటే అక్కడ ముందుగా అక్కడ జాయిన్ చేయడం కంటే ఎక్స్టర్నల్గానే చేయాలి మీరు అనే దానిలోనే ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదంటే మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాకుండా ఇక్కడ మనం వచ్చే ఎంబీఏ ప్రాబ్లమ్స్ కానీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ అకాడమిక్ ప్రాబ్లమ్స్ కానీ కాకుండా మీరు పని చేసుకునే విధంగా మీరు ఉండాలనేది అడ్మినిస్ట్రేషన్లో ఆశిస్తూ ఉంటారు. అంతే తప్ప మిగతా విషయాలు చిన్న విషయాలు గ్రహించాలి. ఈసారిలాగా మిగతా వాళ్ళు కూడా పిహెచ్డీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ క్లబ్ సంఖ్య పెరుగుతూ ఉండాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇక్కడి నుంచి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి. బట్ అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ చేయగలరా పెట్టుకోండి. బ్యాలెన్స్ చేయడం అంటే అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అదర్వైజ్ ఎవరినైనా మీ వాళ్ళని కోఆపరేట్ చేసి మీ తరఫున ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కానీ అకాడమిక్ యాక్టివిటీస్ కానీ కొంచెం వాళ్ళు చేసి ముందుకు వస్తే మీకు అవకాశం ఉంది. సో అందరూ మాస్టర్స్ అవ్వాలి. ఇంకా మాస్టర్స్ క్లబ్లో కానీ రాని వాళ్ళందరూ కూడా మాస్టర్స్ క్లబ్కి వచ్చేలాగా చూసుకోండి. కాబట్టి అది ఫుల్గా అది ఫుల్ కాలం ఉండాలి. పిహెచ్డీ కూడా వీళ్ళ పెట్టుకోండి. తక్కువ వయసులో చేసుకుంటేనే మంచిది. తర్వాత మీరు రిజర్వేషన్కి తిరగలేరు, గుళ్ళులో ఏసీ రూమ్లు బుక్ చేయడానికి తిరగడం కష్టం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, తప్పనిసరి అవుతుంది. అది కూడా మనం ఏం చేయలేము. మన సార్ కాబట్టి అది వస్తుంటే మనం పరిగెత్తాలి రిజర్వేషన్స్ వాటికి సామాన్యంగా ఉంటాయి. వాటి భయపడే నేను వెనక్కి ఇంటర్నేషనల్ తిరుగుతున్నాయని చెప్పాను. కాబట్టి మీరు అందరికీ కూడా ఖచ్చితంగా పీజీలు డాక్టరేట్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏ పక్కకు రా, కనపడదు. సార్ ఒక్కసారి చూడండి సార్. ఎట్లా సుధాకర్ రెడ్డి కొంచెం ఒక్కసారి చూడండి సార్ అందరు ఇట్లా.
Yes. చాలా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. God bless you.